దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత జీవించే మార్గాన్ని చెప్పేది కాదు, ఉజ్జీవించే మార్గాన్ని చెప్పే ఒక ఉత్తమ గ్రంథం. జీవించే మార్గం శరీర పోషణ, ఉజ్జీవించే మార్గం ఆత్మ పోషణ. ఏది మనకి ప్రధానం? రెండూ ప్రధానమే. ఉన్నంతవరకు శరీరం జీవించాలి, ఎప్పటికీ ఆత్మ జీవించాలి. ఉన్నంతవరకు శరీరం కోసం పనిచేయాలి, ఆత్మ ఎప్పటికీ ఉండేది కనుక దానికోసం కూడా పనిచేయాలి. అయితే శరీరం కోసం చేసే పని ఆత్మ కోసం చేసే పనికి అడ్డొచ్చేట్టుగా ఉండకూడదు. అంతేకాదు, శరీరం కోసం చేసే పని ఆత్మని నశింపచేసేది కూడా కాకూడదు. ఆత్మ కోసం చేసేటటువంటి ఉజ్జీవన మార్గం ఏదో, దానికి అడ్డు కాని జీవన మార్గం ఏదో బుద్ధిమంతుడు దాన్ని నిర్ణయం చేసుకుంటాడు, దాంతో పనిచేస్తాడు. ఉదాహరణకి ఒక ఆఫీసులో ఆయన పనిచేస్తున్నాడు అనుకుందాం. ఆ ఆఫీసులో పనిచేసేటప్పుడు తన చుట్టూ ఒక వాతావరణం ఉంటుంది. కొంతమంది తనతో పనిచేసేటువంటి సహ ఉద్యోగులు కొందరు ఉంటారు. పైన ఉండేటటువంటి ఉద్యోగాన్ని ఇచ్చినటువంటి యజమాని ఒకడు ఉంటాడు. తనతో పాటు పనిచేసే ఉద్యోగుల తృప్తి కోసం పనిచేయాలా, యజమాని తృప్తి కోసం పనిచేయాలా? ఇది మనం ఆలోచన చేస్తే యజమాని తృప్తి కోసమే పనిచేయాలి, దాంట్లో సందేహం లేదు. కానీ తనతో పాటు పనిచేసే ఉద్యోగులతోటి తను సక్రమంగా ప్రవర్తించలేదనుకోండి, అప్పుడు ఆ యజమాని కూడా తృప్తిపడ్డు, వీడు ఎంత బాంచివాడు, ఎంత బుద్ధిగా చేస్తున్నా వీడిని జాగ్రత్తగా ఉద్యోగులను తీసి పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే వీడి వల్ల రోజు కిరికిరి అయినాయి. ఎందుకంటే మిగతా పనిచేసే వాళ్ళంతా రోజు రకరకాలుగా ఇబ్బందుల పాలవుతుంటే వీడు ఎంత సిన్సియర్గా పనిచేసేవాడైనా వీడి వల్ల ఆ సంస్థ యొక్క ప్రగతి దెబ్బతింటుంది కనుక వీడిని తీసి పక్కన పెట్టడం మంచిది అని అనుకుంటాడు. కేవలం యజమాని యొక్క తృప్తి కోసం పనిచేయడమే లక్ష్యం కాకూడదు. మరి తన తోటి వారి యొక్క అనుకూల వాతావరణాన్ని ఏర్పరచుకోవడం అనేటటువంటిది కూడా చాలా అవసరము. వారితో పాటు కలిసి పనిచేయాలి. అయితే వీళ్ళతో పాటు కలిసి పనిచేయాలి కదా అని వీళ్ళందరితో ఒక మంచి టీంని ఏర్పాటు చేసి అందులో వచ్చేటటువంటి శుభ్రంగా యజమానికి తెలియకుండా వీళ్ళే ఒకరితో ఒకరు సర్దుకోవడం ప్రారంభం చేశారనుకోండి. ఇప్పుడు మన దేశాన్ని పరిపాలన చేసే రాజకీయ నాయకుల్లాగా
అప్పుడు ఏమవుతుంది? పర్యవసానంగా యజమానికి నష్టం కలిగితే మొత్తం ఇందరిని తీసి పక్కన పెడతాడు ఆయన. లేదా తనే ఆ వ్యవస్థలో ఉండలేక తను బయటికైనా పోవలసి వస్తుంది. అంటే ఒక ఉద్యోగం తను చేసేటప్పుడు తన తోటి వారిని అనుకూలపరుచుకుని వాళ్ళతోటి కలిసి తను చేసేటటువంటి సంస్థ ప్రగతికి తగినట్లుగా పనిచేసేటటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకోవడం ఎంత అవసరమో, ఇది యజమానికి నష్టం కలగకుండా ఉండేటట్లుగా చూసుకుంటూ పనిచేయడం కూడా అంతే అవసరము మనకు తెలుసు. అయితే ఈ రెండిట్లో ఏది ప్రధానము అంటే చుట్టూ ఉండేవారిని అనుకూలపరచుకోవడమైనా యజమాని యొక్క ఆ శ్రేయస్సు కోసమే, పని చేయడమైనా యజమాని శ్రేయస్సు కోసమని, కలిసి ఉండడమైనా యజమాని శ్రేయస్సు కోసమే. ఇవన్నీ కూడా యజమాని శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకుని ఎట్లాగైతే వీళ్ళందరూ పని చేస్తేనే ఆ సంస్థ తగిన రీతిలో ఒక ప్రగతిని సాధిస్తుందో, అట్లానే మనం ఈ జీవితాన్ని సాగించేటప్పుడు కూడా జీవితాన్ని సాగించడానికి శరీరము, శరీర సుఖాలు, శరీర అవసరాలు, దానికి కావలసిన సంపాదన, పని ఇవి తప్పనిసరిగా ఉండాలి. లక్ష్యం కేవలం దీన్ని పోషించుకోవడం కోసం మాత్రం కాకూడదు. ఎందుకంటే దీన్ని పోషించడం కోసం ఎన్ని చేసినా ఎన్ని పెట్టినా ఒకనాడు ఇది కాస్త మళ్ళీ నశించక తప్పదు కనుక. కానీ ఈ శరీరం అనేటువంటిది ఒక సాధనమైనప్పుడు ఈ సాధనాన్ని మనం మంచిగా వాడుకుంటూ దీన్ని ఇచ్చినటువంటి ఆ వెనకాతలు ఉండేటటువంటి తత్వం ఏదో దానిని మనం తృప్తిపరచడానికి వీలయ్యేటట్లుగా, దానికి సంతృప్తి కలిగేటట్లుగా ఈ శరీరాన్ని, శరీరంతో చేసే పనిని, తన తెలివిని వాడుకోవడాన్ని ఉజ్జీవన మార్గము అని అంటాం. దాన్ని అంచేత జీవన మార్గమే ఇంపార్టెంట్ కాదు, ఉజ్జీవన మార్గాన్ని గుర్తించి ప్రవర్తించడం అనేటువంటిది చాలా అవసరము. ఉజ్జీవన మార్గం అంటే ఆత్మని తెలుసుకుని ప్రవర్తించడము. ఏమిటి ఆత్మని గురించి తెలుసుకోవడం అంటే 5వ అధ్యాయంలో 19వ శ్లోకంలో స్వామి చెప్పాడు. అది కనుక తెలుసుకున్నట్టయితే నువ్వు ఇక్కడుండగానే అన్ని పొందినట్టేనయ్యా అన్నాడు ఆయన. ఒక మంచి పని నువ్వు చేశావు అని అంటే నీకు మంచి ప్రోత్సాహం నేను ఎప్పుడు ఇస్తుంటానని భగవంతుడే స్వయంగా చెప్పాడు. నేహాభిక్రమ నాశోస్తి 2వ అధ్యాయంలో చెప్పాడు 40వ శ్లోకంలో ఇదే మాటను. మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు 5వ అధ్యాయంలో 19వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఇహైవ తైర్జిత సర్గ, వారు ఇక్కడుండగానే వారు శుభ్రంగా పొందవలసినటువంటి సుఖాలని పొందిన వారు కాగలుగుతారు. ఎప్పుడు? ఏం చేస్తే? ఉజ్జీవన మార్గాన్ని అవలంబిస్తే. ఏమిటి ఉజ్జీవన మార్గ అవలంబనం అంటే? ఏషాం సామ్యే స్థితం మనః, ఎవడు తన మనస్సుని సమత యందు నిలకడగా ఉండేట్టు చూసుకుంటాడో, ఎవడు తన మనసులో సమత్వాన్ని నిండేటట్టు చేసుకుంటాడో. ఏమిటి సమత్వం మీద మనసు నిలవడం అంటే? అంటే నీ గురించి తెలుసుకోవడం, ఆత్మస్వరూపాన్ని వాడికి స్పష్టంగా తెలియచేయడం. ఏమిటి ఆత్మస్వరూపాన్ని తెలియచేయడం అంటే? నిర్దోషం హి సమం బ్రహ్మ, ఈ ఆత్మ ఏ రకమైనటువంటి లేపనములు లేనిది. అంతేకాదు ఎన్ని శరీరాల్లో ఇది ఉన్నప్పటికీ కూడా ఆ శరీరాల వికారాలకి అంటనిది. తన స్వరూపము అన్నిటిలోనూ సమానముగానే ఉండునది. అంటే ఒక మనిషిలో ఎట్లా ఉంటుందో కీటకంలో కూడా అంతే. దేవతల్లో ఎలా ఉంటుందో ఒక జంతువులో, పక్షిలో, చెట్టులో ఉన్న అదే ఆకృతి, అదే స్వభావంతో ఉంటుంది. ఇది సమము, సమస్థితి. ఈ పైనుండేవి తాత్కాలికంగా వస్తాయి, కొంతవరకు ఉపయోగపడతాయి, తర్వాత అవి పోతాయి. కనుక అవి పోతాయని తెలుసుకోవడం, ఆత్మస్వరూపం మారదు అని తెలుసుకోవడం.
ఇలా తెలుసుకున్నటువంటి వాడిని బ్రహ్మవిత్ అని అంటాము. ఆ బ్రహ్మవిత్ అయ్యి వాడు బ్రహ్మణి స్థిత, వాడు ఆత్మస్వరూప జ్ఞానమునందు నిలకడగా వాడు ఉండాలి. అది తనలో నిలిచేటట్టు చేసుకోగలగాలి. అలా చేసుకుంటూ వాడు ప్రవర్తించడం అనేటటువంటిది ఎప్పుడు సాగుతుంది? తను చేసేటటువంటి కర్మలన్నింటినీ కూడా తన యందు పెట్టుకోకుండా భగవంతుడి యందు వదలగలిగినప్పుడు, వెనకాతలు నడిపేవాడు యందు వదలగలిగినప్పుడు, ఆ చెయ్యడమే మంచి పని. అంటే దాని పేరే కర్మ సన్యాసము అని. అంటే వాడు కర్మ సన్యాసం చేసి, కర్మ సన్యాసం అంటే చాలామంది అనుకున్నారు శుభ్రంగా పనులన్నీ వదిలిపెట్టేసి హాయిగా చేతులు ముడుచు కూర్చునుట. చేతులు మూసుకు కూర్చున్నట్టయితే ఏమవను, నలుగురు వచ్చి 4 మొత్తుదురు. ఈ మాట చెప్పాడు పాప అర్జునుడికైనా. నేను యుద్ధం చేయను అని నువ్వు కూర్చున్నా అవతల వాడాలు కూర్చోడాయా? వాళ్ళు వచ్చి శుభ్రంగా నలుగురు మొట్టమాట నిన్నెందుకు పనికిరాని వాడు అంటారు. నిన్నటిదాకా ఓ పెద్ద పెద్ద కబుర్లు చెప్పాడు, వాతావరణం ఎదురకుండా సిద్ధపడి వచ్చేటప్పటికీ ఇప్పుడు పెద్ద మాటలు చెబుతూ తను ఏదో పెద్ద చాలా గొప్పవాళ్ళలాగా పారిపోతున్నాడు అని అంటారు. అప్పుడు నీకు పౌరుషం వస్తుంది, వెనక్కి తిరుగుతావు, నేనుండనప్పుడు నీతోటి. అప్పుడు వాళ్ళందరూ కూడా శుభ్రంగా నీకు కావాల్సినటువంటి మర్యాదలు ఏవో చేస్తారు, నిన్ను ఇక్కడే నష్టపోయేటట్టు చేస్తారు. నువ్వు నష్టపోతావు, ఎందుకంటే నీ కర్మ నుంచి నువ్వు భ్రష్టుడు అయ్యావు కనుక. అందుచేత పని మాను కూర్చోవడం కాదయా. కర్మ సన్యాసం అంటే కర్మ వదులుట కాదు. మరి కర్మ చేసినప్పుడు దాని యందు నేను చేస్తున్నాననే కర్తృత్వాన్ని, నా వల్లనే జరుగుతోందనే సంగమును, ఈ చేసిన పని యొక్క ఫలితమంతా నాకే అనేటటువంటి ఫల ఆశని, ఈ మూడిటిని వదలాలి తప్ప కర్మ వదలడానికి వీలు లేదు. నువ్వు ఇందులో ఉన్నావంటే కర్మ చేసి తీరాల్సిందే ఎవడైనా. కానీ కర్మ వదిలేయాలి అనేటటువంటి సైద్ధాంతికులు కొందరున్నారండి. వాళ్ళు కుదృష్టులని పేరు పెట్టారు. కర్మత్యాగము చేయాలి అని అనుకునేటటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా దేహంలో ఉన్నంత వరకు దైహికమైనటువంటి కర్మలు మానడానికి చేత కాదు. వాడు గాలి పీలుస్తూ ఉండాలి, గాలి వదులుతూ ఉండాలి, నోటికి కావాల్సింది ఏదో అందిస్తూ ఉండాలి, శరీరంతో చేయాల్సిన పనులు చేస్తూ ఉండాలి, నిద్రపోతూ ఉండాలి, లేస్తూ ఉండాలి. అయితే స్నానం చేస్తాడా, మొహం కడుక్కోడా అది వేరే విషయం. కానీ వాడు దేహంతో చేసే పనులైతే వాడు చేయక తప్పదు. అవి కర్మలే కదా. చేత కర్మ వదులుట అనేటటువంటిది అసాధ్యం. దేహంలో ఉండే ఎవ్వడికి కూడా సాధ్యం కాదు. మరి ఇంకా వదలాల్సింది కర్మయందుండేటటువంటి ఆ పట్టు ఏదో, ఆ పట్టును వదలాలి. దానికి త్రివిధ త్యాగము అని పేరు పెట్టారు. అంటే మంచి పని చేసేవాడు వెనక ఎప్పుడు కూడా తాను తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించడానికి, వాడికి ఎదురయ్యేటువంటి అవరోధాలని వాడు దాటగలిగేటట్లుగా చేయడానికి తాను ఎప్పుడూ ఉంటాను, ఇది భరోసా ఇస్తున్నాడు ఆయన. వేదమే చెప్పింది మనకి ఈ మాట. ఏషహ్యేవ సాధుకర్మ కారయతి యమేభ్యో లోకేభ్యో ఉన్నినీషతి. ఉన్నినీషతి మంచి మార్గంలోకి వాడు వెళ్ళాలి అని అనుకున్నాడు కనుక, ఇది ఇంపార్టెంట్. అది వెళ్ళాలి అనుకోవాల్సింది వీడు, కావలసినటువంటి తోడుపడ్డం ఆయన చేస్తాడు. ఆయన అనుకోవడం ఏంటి అనేది ఆయన చేయడు, అనుకునేటటువంటి స్వాతంత్ర్యం నీకే ఇస్తాడు ఆయన. నేను ఉజ్జీవన మార్గంలో నడవాలి అనే సంకల్పం కనుక వీడికి కలిగినట్లయితే సాధుకర్మ కారయతి, అలాంటి వాడి చేత మంచి పనులు నేనే చేయిస్తా. ఎందుకని? వాడు బాగుపడాలనుకున్నాడు కనుక. అందరికీ ఎందుకు ఇవ్వవు? మరి అందరూ అనుకుంటే అందరికీ ఇస్తా. ఆయన ఇవ్వడంలో ఎవరికి పక్షపాతాన్ని చూపించలేదు. అనుకుంటే చాలు, మిగతా పనులంతా నేను చేస్తా. అనుకోవడం దాకా నువ్వు చేయాలి. ఎందుకని? అనుకునే తెలివి నీకుంది కనుక. నువ్వు అనుకోకుండా నేను చేశాను అనుకో,
నువ్వెవడవా నాకు చేయడానికి? నాకు తెలియదా ఏం చేసుకోవాలో? నాకు తెలియదా ఏమనుకోవాలో? మళ్ళీ నువ్వు వద్దుని రేపు వద్దు నా మీద కేసేస్తే నేనేం చేయాలి? అందుచేత ఆ బాధ్యత నేను పెట్టుకోను. అనుకోవడం దాకా నీ బాధ్యత. అనుకున్న దానిని కార్యరూపంలో పరిణమింప చేయడం నా బాధ్యత. అది నేను తీసుకుంటాను. సాధు కర్మ కారయతి, మంచి పనులు వాడి చేత చేయిస్తా. అంతేకాదు ఉన్నినీషతి, వాడిని ఉన్న స్థానంలోంచి ఉన్నత స్థానం వైపు వాడు సాగేటట్టుగా కూడా చేస్తా. ఇది మనకి భరోసా ఇచ్చాయండి. ఇదే భగవద్గీతలో కూడా అనేక చోట్ల తను చెప్పాడు. ఆయన మంచి మార్గంలో కావాలి నడవాలనుకున్నాడు, నడిపిస్తా. మరి నడిపించేటప్పుడు మధ్యలో ప్రకృతి సహజంగా ఉండేటటువంటి గాలులు కొన్ని మన వైపు వీస్తుంటాయి కదా. మనం ఉన్నాం, మనం నడుస్తున్నాం అంటే ఒకసారి ఒక్కొక్క వైపు నుంచి ఒక్కొక్క రకమైనటువంటి గాలి వీయచ్చు. ఒక చోట అహంకారం రావచ్చు, ఒక్కొక్క చోట స్వార్థం ఏర్పడవచ్చు, ఒక్కొక్క చోట గర్వం కలగచ్చు. ఇలాంటి దోషాలు ప్రకృతిలో ఉన్నంత వరకు ప్రకృతి ప్రభావం చేత వీటి మీద పడ్డం అనేది జరుగుతూ ఉండే. ఎంత మంచివాడికైనా అవి తప్పవు, సాధన చేసే ప్రతివాడికి అవి తప్పవు. కానీ అలాంటి వాటి నుంచి కూడా అందులో వాడి చిక్కుకోకుండా ఉండేటట్లుగా నేను వాడికి తోడ్పడతా. ఎందుకంటే ఏదైనా మార్గంలోంచి పక్కకి నడపాలి అని అంటే దానికి వీడి వెనకాతల నుంచి పనిచేసే ఏవో పుణ్యపాపాలే కదా కారణం అవుతాయి. చేత పుణ్యపాపాలు అనేవేవి కూడా అవి ఎక్కడో బ్యాంకుల్లో ఉండేటువంటి పైసల్లాగా ఫిక్స్డ్ డిపాజిట్స్ లాగా అలాంటివి ఉండవు. పుణ్యం అనేది నాకు కలిగినటువంటి ప్రేమ, పాపం అనేది నాకు కలిగినటువంటి అసంతృప్తి. ఇది చెప్పుకున్నాడు ఆయన. మన పాలిటి పుణ్యం అంటే భగవంతుడికి మనం చేసే పనిని చూసినప్పుడు కలిగినటువంటి ఆనందం. అదే మన పాలిటి పుణ్యం అని అంటే. చిన్నపిల్లలకి చూడండి, తండ్రికి ఆనందం కలిగితే అది పిల్లల పాలిటి పుణ్యం. తండ్రి స్వీట్సో హాట్సో లేకపోతే ఆడుకునే వస్తువులు తెచ్చిస్తాడు పిల్లలకి. తండ్రికి కోపం వచ్చిందనుకోండి, అసంతృప్తి కలిగిందనుకోండి, పిల్లల్ని 4 చావగొడతాడు ఆయన. అది వాళ్ళ పాలిటి పాపం అంటే. సో పిల్లలకి కష్టం కలుగుతోంది అంటే తండ్రికి కోపం వచ్చింది కనుక, పిల్లలకి తృప్తి ఆనందం కలుగుతోంది అంటే తండ్రికి సంతోషం కలిగింది కనుక, తండ్రి యొక్క ఆనందము కోపము ఇవే పిల్లల పాలిటి పుణ్య పాపములు అని మనం అంటున్నామే, లోకంలో మనం చూస్తున్నామే. అట్లానే ఈ జీవుడికి ఈ జీవనంలో పుణ్యపాపములు అనేవి ఏదో వీడి చేసుకునే పనుల్లోంచి పుట్టేటటువంటి మొక్కల్లాగా, అందులోంచి వచ్చేటటువంటి ఏదో ఒక ఫలాల్లాగా, లేక ఎక్కడో ఒక చోట డిపాజిట్ చేసుకునేటటువంటి వస్తువుల యొక్క స్టోర్ లాగా ఉండవు. మరి ఎలా ఉంటాయి? చేసిన పని వీడు ఆయన ఆదేశించినట్లుగా, ఆయన మనకు ఉపదేశం చేసినట్లుగా వీడు ప్రవర్తిస్తే అది చూసి ఆయనకు అనిపిస్తుంది, భేష్ మంచి పని చేశాడు, సరే వీడికి ఎప్పుడో మంచి ఫలితం మనం ఇవ్వాలి అనుకుంటాడు. అంతే, అది వీడి పాలిటి పుణ్యం. ఆయన ఆదేశించినట్లుగా వీడు ప్రవర్తించలా, అందులో సొంత పైత్యం ఏదో కొంత వీడు చేర్చాడు, వీడికి తగినటువంటి ఫలితం మనం ఇవ్వాల్సి ఉంటుంది, ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. చూడండి, మనకి భారతంలో ధర్మరాజు గారికి అశ్వత్థామ హతః చెప్పవాయ్ అన్నాడు ఆయన. అంటే ఇది బాగుండదేమో ఇలాగ అబద్ధం ఆడటం. ఏనుగుకి పేరు పెట్టిన మాట అయితే వాస్తవం, దాని పేరు అశ్వత్థమే. కానీ అది ఏనుగు కదా, నిజమైన అశ్వత్థామ అనే మనిషి కాదు కదా. అది మనిషా కాదా ఎవడు చెప్పమన్నాడు? అశ్వత్థామ హతః అని అన్నాడు ఆయన. అంతేను అంటే సరిపాయి. కానీ అనలే, అశ్వత్థామ హతః కుంజరహ అన్నాడు పక్కకి తిరిగి. అశ్వత్థామ హతః పైకి అన్నాడు, ఆయన వింటున్నాడు కనుక. కానీ పక్కకి తిరిగి అనుకోండి కుంజరహ అనుకున్నాడు ఆయన. దేఖుంగా బేటా, ఇందులో నీ సొంత పైత్యము కొంత చేర్చితివి కనుక దీనికి నీకు కావలసిన ఫలితమును ఇవ్వవలేను. ఇది ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడండి ఆయన. ఎక్కడికి, ఎప్పటికీ? చివరి మహాప్రస్థానం చేసే సమయం దాకా జ్ఞాపకం పెట్టుకున్నాడండి.
ఆ సమయంలో ఈ మాట అన్నందుకు ఒకసారి పాపం ధర్మరాజు గారిని నరకలోకాన్ని చూపించి తీసుకొచ్చాడు ఆయన. లేకపోతే నిజానికి ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన సాగించినటువంటి ఒక ఉదాత్తమైనటువంటి జీవితానికి ఆయన నరకం చూడాల్సిన అవసరం లేదు. కానీ అలాంటి వాడు కూడా ఒకసారి నరకంలోకి వెళ్ళి రావాల్సి వచ్చింది. అక్కడ ఉండేటువంటి వాళ్ళ దుఃఖాలని, కష్టాలని చూడాల్సి వచ్చింది, బాధపడాల్సి వచ్చింది. వెనక్కి తిరిగి రాగలిగాడు ఆయన. సొంతంది కొంత చేర్చాడు కనుక. ఇది నువ్వు చేర్చకుండా ఉండగలిగితే చాలును. ఆయన ఏది ఆదేశించాడో దాన్ని చేసుకుంటూ పో. ఆయన బాధ్యత వహిస్తాడు, ఆయన జ్ఞాపకం పెట్టుకుంటాడు. అందుచేత భగవంతుడు ఆదేశించినట్లు ఆచరించడం పుణ్యము, భగవంతుడు వద్దన్నట్లుగా ఆచరిస్తే అది పాపము. ఎప్పటిదాకా ఉంటాయి ఇవి? ఆయన ఉన్నంత వరకు ఉంటాయి. ఆయన ఎంతవరకు ఉంటాడు? ఎప్పటికీ ఉంటాడు. మరి ఆయనకి కనిపించాలి కదండి నేను చేసింది, నేను అన్నది, నేను చెప్పింది. నేను ఎక్కడో లోపల తలుపులు వేసుకొని లోపల నేను చేసుకుంటే ఆయనకేం తెలుస్తుందండి? ఆయనకేం అర్థమవుతుందంటే ఆయన ఎవడనుకుంటున్నావయ్యా? బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. బహిశ్చ లోపట బయట తేడా లేకుండా ఈ విశ్వంలో అంతటా నిండి ఉన్నవాడు ఆయన. కనుక నువ్వు ఎక్కడ ఏది నువ్వు చేసినా, ఏది నువ్వు అనుకున్న, అంటే నీ లోపల కూడా ఉన్నవాడైనా, నీ బయట కూడా ఉన్నవాడైనా. కనుక నువ్వు సంకల్పంలో లోపం చేసినా ఆయన దాన్ని గుర్తించగలడు. నువ్వు సంకల్పంలో మంచి చేసినా అది ఆయన గుర్తించగలడు. గుర్తిస్తాడు కనుక జ్ఞాపకం పెట్టుకుంటాడు ఆయన. ఆయన దగ్గర కంప్యూటర్లో ప్రాబ్లం ఎప్పుడు రాదు. అక్కడ పవర్ ఆఫ్ ఉండదు, అక్కడ వేరే యూపీఎస్లు అక్కర్లేదు. ఒకసారి దాంట్లో అది రిజిస్టర్ అయింది అంటే దానికి ఏ వైరస్ క్యాచ్ చేయదు. దట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. మళ్ళీ దాన్ని ఎక్కడి నుంచో బయటకు రిట్రీవ్ చేయాల్సిన అవసరం కూడా లేదు దానికి. ఇట్స్ ఆల్వేస్ ఇన్ ద యాక్టివ్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ టు ద గాడ్. ఎప్పుడానికి యాక్టివ్గానే ఉంటుంది. కనుక ఆయన సమయాన్ని చూసి దానికి తగ్గట్టుగా ఫలితాన్ని ఏదో ఆయన ఇస్తూ ఉంటాడు ఆయన. అంచేత నువ్వు చేయాల్సింది కనుక మంచి సంకల్పం నువ్వు చేసి నువ్వు దానికి తగ్గట్టుగా ప్రవర్తించగలిగితే మధ్యలో ఎప్పుడైనా ఏవైనా ఒకవేళ కొన్ని లోపాలు ఏర్పడ్డా, ఏ అహంకారాది దోషాలు ఎప్పుడైనా, అలాంటి గాలులు ఎప్పుడైనా వీచినా, ఆ గాలుల నుంచి నువ్వు తప్పించుకోగలిగేటట్లుగా తను నీకు రక్షణ కవచంలాగా ఉంటాడు. అవి నిన్ను ఇబ్బంది పాలు కాకుండా చేసేట్టుగా తను చూసుకుంటాడు. ఏష ఏవ కారయతి. మనకి వేదం దానికే మనకు ఒక గట్టి భరోసాని మనకిస్తోంది. అందుచేత మనకి భయం అక్కర్లేదు. ఏమైనా మనం చేసినవన్నీ మనమే అనుభవించాలట కదండి. అంటే మనం చేసినవి మనమే అనలేదండి, చేసినవి అనుభవించి తీరాలందంటే. కృతం కర్మ శుభ అశుభం అవశ్యం అనుభోక్తవ్యం. కర్తృపదం చెప్పలేదు దాంట్లో. అవశ్యం అనుభోక్తం, తప్పకుండా అది అనుభవించి తీరాల్సిందే. ఎవడు అనుభవించి తీరాలి? నీ తరఫున ఇంకోటి ఎవడో అనుభవించేట్టు చేస్తాడు ఆయన. నీవు మంచి పని చేయాలి అని అనుకున్నావు కనుక నువ్వు అనుభవించవలసినటువంటిది ఏదో ఒకవేళ చెడు ఉన్నట్టయితే దాన్ని నీ నుంచి తీసి దాన్ని ఎక్కడికి మార్చాలి, ఎలా మార్చాలి. ఇంద్రుడిలో ఒకనాడు ఒక దోషం ఏర్పడింది. ఆ దోషం భగవంతుడికి అతను శరణాగతుడు అయ్యాడు కనుక అతని మించి తీసి దాన్ని పర్వతాల మీద, మట్టి మీద, చెట్ల మీద ఆరోపణ చేశాడట. ఇంద్రుడికి అది పట్టకుండా చూడగలిగాడు. అంటే ఒక వ్యక్తి మీద కలిగినటువంటి అభిమానం, ఆ వ్యక్తి అనుభవించాల్సినటువంటి ఏదైనా ఒక దుష్ఫలితం అనేది ఉన్నప్పటికీ కూడా అది అతన్ని ఇబ్బంది పాలు కాకుండా చేయడం కోసం అతడి మించి దాన్ని తీసి, అయితే ఆ తీసిన దాన్ని అసలు లేకుండా చేయడం అనేటువంటిది అసాధ్యం కనుక ఎవడో ఒకడు అనుభవించాలి కనుక
అనుభవించడానికి యోగ్యమైనటువంటి స్థానాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయో వాటికి దాన్ని పనిచేస్తాడు. వీడి మీద అది లేకుండా చేస్తాడు. చాలు కదండి మనకి. మన మీద అది లేకుండా ఉంటే చాలును. ఇది తను చేశాడు. అంచేత వాడు చేయవలసిన పని బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. వాడొకసారి ఉత్తమ వస్తువైన ఆత్మను తెలుసుకుని దాని ద్వారా నిలకడగా ఉన్నట్టయితే వాడికి కావలసినటువంటి తోడ్పాటుని ప్రోత్సాహాన్ని తనే వెనక నుండి చక్కగా వాడికి ధైర్యం కలిగిస్తూ ఇస్తాను, ముందుకు తీసుకువెడతా అని భరోసానిస్తున్నాడు. 5వ అధ్యాయం 19వ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి కర్తవ్య నిర్వహణ కోసమని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.